మరి లివ్ లైఫ్ ఏ కామన్ మ్యాన్ అంటున్నారు. ఈ మధ్యనే చాలా పెద్ద కారు కొన్నారు. అంటే లగ్జరీ వేరు. ఆ. లగ్జరీగా మనం అంటే లైఫ్‌లో అన్నీ ఎంజాయ్ చేయాలి కదా గురుగారు. ఆ. అంటే నేచర్ వైస్. ఉమ్. నేచర్ వైస్. ఇలా ఇప్పుడు నేను వెల్ఫేర్‌లో దిగినా మీరు కనిపించారనుకో గురుగారు రండి ఎక్కండి పిలుస్తాను నేను. గాట్ ఇట్? ఎక్కాలి ఇంకా మీ వెల్ఫేర్ ఒకసారి అదే ఎక్కాలి. అది చెప్తున్నాను. సో నేచర్ వైస్ ఐ వాంట్ టు బి లైక్ ఏ కామన్ మ్యాన్. గ్రౌండెడ్‌గా ఉంటాను. అంటే ఐ మీన్ టు అందరితో కూడా కనెక్టింగ్‌గా ఉంటే మనం చేసే తప్పులు మనకు తెలిస్తే మనం చేసే ఇది వెంకటేష్ గారిని మీ ప్రమోషన్ కూడా అంత బాగా వాడుకోవడం, ఉమ్. ఆవేళ మీడియా మీట్లో కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్గా సంక్రాంతి వస్తున్న సాంగ్ కోసం ఆయన చేతనే పాడతానే చేయించడం, ఉమ్. ఇదంతా ఎవరు? అండ్ వెంకీ మీకు ఆయనకి కెమిస్ట్రీ అలా కలిసిపోయి ఆయన రంగంలో దిపారా? అంటే వెంకటేష్ గారికి నాకున్న మీరు అన్నట్టు కనెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆయనకి ఏంటంటే వైబ్ అయ్యే వాళ్ళు పక్కన ఉంటే ఇంకా ఎక్కువ వైబ్ అయిపోతారు. అవునా? సో మనం అంటే ఆయన మనం ఇంకా ఇన్స్పైర్ చేయగలిగితే ఇంకా డబుల్ ఎనర్జీతో మనకు బౌన్స్ అవుతారు. అది వెంకటేష్ గారిలో ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. సో ప్రమోషన్స్ డిఫరెంట్గా చేయాలి సార్ అన్న రోజే నాకు ఇచ్చారు హింట్, అనిల్ నేను కూడా చేస్తున్నా, ఏం చెప్పినా నువ్వు కరెక్ట్గా అనుకో అన్నీ చేసేస్తా, ఈ సినిమా ప్రమోషన్స్ కొత్తగా చేద్దాం, డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి ఆయన పుష్ చేశారు. ఆయన సపోర్ట్ లేకపోతే నేను చెప్తున్నాను కదండి, అదే కదా. ఏది కూడా మేము ఇంత హ్యాపీగా డెలివర్ చేసేవాళ్ళం కాదు. సో వెంకటేష్ గారు ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఇంకా ఇవే కాదు, ఇంకా కొన్ని సర్ప్రైజులు దాచుంచాం. ఇంకా నాకు ఆవేళ మీడియా మీట్ అసలు ఆయన వల్లే అంత సక్సెస్ అయింది ఆ రోజు. అవును. ఆయన ఎవరు కథ చెప్తుంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ లైవ్లో యాక్ట్ చేయడం కానీ అవన్నీ. అవును. ప్లస్ నెక్స్ట్ నిన్న సాంగ్, ఇప్పుడు నేను పాడతాను ఏదో ఒకసారి సరదాగా అనిపించచ్చు కానీ అంత స్వాతి ముత్యం కమల్ హాసన్ లాగా మీ వెంటబడి మీరు కూడా వెనకాల థీమ్ మ్యూజిక్ కూడా అదే వేసారు. అవును. స్వాతి ముత్యం అది అంటే ఐకానిక్ మ్యూజిక్ అది అదే. ఇళయరాజా గారు ఇచ్చింది. అది చాలా మందికి ఇమీడియట్ గా మ్యూజిక్ గానీ కనెక్ట్ అయిపోయారు ఆ ఇన్సిడెంట్ కి. నేను అందరూ కూడా ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుంది అని మొదలు జనాలు స్వాతి ముత్యం దాన్ని పెట్టేసి అవును. అసలు బాగా అలా అనకూడదు కానీ పాట వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది కానీ ముందు వీడియో అయితే వైరల్ పాట కూడా బాగా పాడారు ఆయన. అంటే మేము కొద్దిగా సర్కాస్టిక్ గా చేసాం కానీ మీరు విన్నారు ఆల్రెడీ, పాట ఎక్స్ట్రాడినరీగా పాడారు.